హాయ్ అండి, వెల్కమ్ టు ఒక్క మాట చెప్పన. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం వంట వార్పులో సేమియా పాయసం చేసి చూపిస్తానండి. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం. ఇది మన నైవేద్యానికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి జీడిపప్పు, కిస్మిస్, పాలు, సేమియా, చక్కెర, ఇలాచి పొడి, నెయ్యి, కావాల్సినన్ని నీళ్ళండి. ఇప్పుడు మనం ఫస్ట్ గిన్నె వేడి చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. జీడిపప్పు, కిస్మిస్ వేయించడానికి. ఇది నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను. మామూలు సేమియా అయితే మీరు కొంచెం మందపాటి అడుగు మందంగా ఉన్న దాంట్లో వేయించుకుంటే బాగుంటుందండి. ఇది నేను రోస్టెడ్ తీసుకున్నాను. ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కదా, కొంచెం ఎక్కువగానే వేడెక్కిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా సన్న మంట మీద వేసేసుకోండి. చిన్న మంట మీద చేసుకోండి. నేను అర్జెంట్ ఉండేసి నేను స్టవ్ పెద్దగా పెట్టేసరికి ఎక్కువ కాగిపోయింది. ఇవి కొంచెం దూరగా వేయించుకోండి. ఈ రకంగా వేయించుకోండి. స్టవ్ బంద్ చేసే కాబట్టి చక్కగా కరెక్ట్గా వేగేయండి. ఇప్పుడు అదే కొంచెం వేడి నెయ్యిలోనే మనం సేమియా వేసేసుకుందాం. ఇది నేను 200 గ్రామ్స్ తీసుకున్నానండి సేమియా. ఒక్క 2 సెకండ్లు అట్లా వేయించాలంతే, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి అట్లా కొంచెం అట్లా నెయ్యిలో మనకి మంచి స్మెల్ రావడానికి. ఇప్పుడు కొన్ని ఆ సేమియా మునిగే వరకు నీళ్ళు తీసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ అట్లా అదే ఉడకనివ్వండి. దాన్ని ఉడికిన తర్వాత మనం పాలు పోసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ పాలు పోయకూడదు, కొంచెం నీళ్ళలో ఉడికాకే పాలు పోసుకోవాలి. ఆ పాలు కూడా నేను 200 గ్రామ్స్కి లీటర్ తీసుకున్నానండి పాలు. ఎందుకంటే నాకు మంచిగా చిక్కగా చేయడం అలవాటు. మీరు మీ టేస్ట్ని బట్టి మీకు వీలుని బట్టి పాలు పోసుకోండి. కానీ 1 లీటరు 200 గ్రాముల సేమియాకి చాలా బాగుంటుంది. చాలా చిక్కగా టేస్టీగా ఉంటుందండి, రిచ్గా ఉంటుంది. సో ఇది చక్కగా ఉడకనిద్దామండి. పొంగుతాయండి, దీన్ని మాత్రం వదిలేసి వెళ్ళొద్దు, అడుగంటుతుంది. చక్కగా కలుపుతూ ఉండండి. సన్న మంట మీద పెట్టుకొని ఉడికించుకోండి. దీన్ని కొంచెం ఇట్లా చెక్ చేసుకోండి, ఉడికిందా లేదా ఇట్లా చెక్ చేసుకోండి. మొత్తం ఇట్లా మంచిగా మ్యాష్ అయిపోయినట్టయితే ఉడికిపోయినట్టండి. సన్న మంట మీద పెట్టేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో జీడిపప్పు, కిస్మిస్ వేస్తున్నాను. కొన్ని నేను పైన వేయడానికి ఉంచానండి. చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో. రిచ్గా ఉంటుందండి, చిక్కగా బాగుంటుంది. మీరు ఎంత పాలు పోసుకోగలిగితే అంత పాలు పోసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే 1 లీటర్ పోసాను, చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మాత్రమే మనం చక్కెర, ఇలాచి పొడి వేసుకోవాలండి. అది వేడిగా ఉన్నప్పుడు, స్టవ్ మీద ఉన్నప్పుడు మాత్రం వేయకూడదు. ఎందుకంటే అలా వేస్తే పాలు ఇరిగిపోతాయండి. కాబట్టి ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను. ఇది అయిపోయింది. సగం చల్లారాలండి, పూర్తిగా కాదు, సగం చల్లారాలి. సగం చల్లారాక మనం టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తీపి తింటారనే దాన్ని బట్టి వేసుకోండి. ఇది వేసేసి చక్కగా కలిపేసి దీంట్లో ఇలాచి పొడి కూడా వేసేసుకుందామండి. మీరు కొంచెం ఇలాచి పొడి ఫ్రెష్గా పెట్టుకున్న ఏం లేదు, లేదంటే ఇలా ఒక్కసారి చక్కెర వేసి పట్టేసి పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా. అంతేనండి, రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ ఐకాన్ కొట్టడం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకో రెసిపీతోని మళ్ళీ మీ ముందు ఉంటానండి. బాయ్.